పంటి సమస్యలు అలాగే జుట్టు సమస్యతో బాధపడుతున్నారా? అయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నోట్లో మనం చూస్తుంటాం చాలామందికి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి తెలియకుండానే. అసలు నోట్లో ఇన్ఫెక్షన్ వస్తుంది అని గుర్తించడం ఎలా అంటే ఏం చెప్తారు? నోట్లో ఇన్ఫెక్షన్స్ని గుర్తించడం కష్టం అండి, ఎందుకంటే మనకి నోరు కనపడదు కాబట్టి చాలా వరకు ఓవర్లుక్ చేస్తారు. రెండో మేజర్ పాయింట్ ఏంటి, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్కి నొప్పి అనే స్వభావం లేకపోవడం వల్ల కూడా మీరు ఐడెంటిఫై చేయలేరు. బట్ నోట్లో మార్పులు కనపడతాయి. పళ్ళు తెల్లగా ఉండాలి, నల్లగా మారిపోతే అది జబ్బు. చిగుళ్ళు లేత గులాబీ రంగులో ఉండాలి, అవి ముదురు ఎరుపులోకి మారిపోయినా, మెత్తబడిపోతున్నా, చీంబడుతున్నా, పళ్ళు జరుగుతున్నా అది జబ్బు. నోట్లో పుళ్ళు పడుతున్నా అది జబ్బు. నోట్లో డాట్స్ మచ్చలు, తెల్లటి మచ్చలు, పసుపు రంగు మచ్చలు కనపడుతున్నా కూడా అది జబ్బు. ఇవి బేసిక్ అండి. ఇవి మీరు జనరల్గా బ్రష్ చేసుకుంటూ ఉండి 2 పూట్ల బ్రష్ చేసుకుంటూ 6 నెలల నుంచి సంవత్సరానికి ఒక్కసారి డాక్టర్ని కలిసి క్లీనింగ్ చేయించుకొని ఒక చెకప్ చేయించుకుంటే సరిపోతుంది. నోట్లో ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే, శరీరంలో ఎటువంటి మేజర్ చేంజెస్ వచ్చినా, మేజర్ క్రానిక్ డిసీజెస్ స్టార్ట్ అయినా కూడా మన నోట్లోనే రిఫ్లెక్ట్ అవుతాయి. అవి లైక్ వైటమిన్ డిఫిషియన్సీస్ ఉన్నా, షుగర్ వచ్చినా, కొన్ని రకాల క్యాన్సర్ జబ్బులు శరీరంలో స్టార్ట్ అయినా కూడా అవి నోట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి నోటిని అశ్రద్ధ చేయకూడదు. మన నోరు ఆరోగ్యంగా ఉంటే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి కదండి, అవి ఎందుకు పుచ్చుతాయి? అలాగే ఈ పుచ్చిపోయిన పళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి? పళ్ళు పుచ్చిపోవడం అనేది చిన్నగా చూస్తారండి, కానీ దీన్ని సరైన టైంలో మీరు ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే నోట్లో పళ్ళన్నీ కూడా విరిగిపోయి పుచ్చిపోయి తర్వాత మీరు అన్నం తినడానికి కూడా పళ్ళు లేని పరిస్థితికి మీరు వెళ్ళిపోతారు. కానీ పుచ్చిపోవడానికి ఫస్ట్ ప్రివెన్షన్ గురించి మాట్లాడుకుంటే బెటరు. మీరు 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, ఏం తిన్న తర్వాత నోరు కడుక్కోవడం, ఎస్పెషల్లీ చిన్న పిల్లల మీద కొంచెం ఫోకస్ పెట్టడం లాంటివి చేస్తే పళ్ళు పుచ్చకుండా ఆపచ్చు. ఇన్ కేస్ పళ్ళు పుచ్చిపోయినా ట్రీట్మెంట్స్ చాలా ఎఫెక్టివ్గా సులువుగా ఉన్నాయి. అది 1 రోజు 2 రోజుల్లో చేసే సింపుల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పైన తొడుగు పెట్టడం ద్వారా మీ పాడైపోయిన పనిని 100% నార్మల్ చేయొచ్చు. ఆ పన్నుతో మీరు అన్ని నమిలి కొరికి తినచ్చు. భయాలకి లోనవ్వద్దు. మీరు అశ్రద్ధ చేయడం వల్ల ఆ పంటికి మధ్యన ఆ కనెక్టివిటీతోని ఆ పక్క పళ్ళు అన్నీ పాడైపోయి విరిగిపోతూ ఉంటాయి. సో ఒక్క పన్ను కాకుండా 4-5 పళ్ళు రూట్ కెనాల్ చేయించుకోవడానికి వస్తున్నారు. ప్లీజ్ అది చేయొద్దు, కొంచెం త్వరగా రండి. ఒక్క పన్ను పాడైనప్పుడు ట్రీట్మెంట్ చాలా సులువుగా ఉంటుంది. మీరు అన్నారు కదా, ఈ పుచ్చిపోయిన పళ్ళకి రూట్ కెనాల్ చేస్తాను. రూట్ కెనాల్ పెయిన్ఫుల్ అనేది చాలా మందికి ఒక డౌట్ ఉంది. మనం డిస్కస్ చేద్దాం. కాలర్స్ ఉన్నారు. అనంతపురం నుంచి శివ గారు ఉన్నారు. నమస్తే అండి శివ గారు. శివ గారు మాట్లాడండి. హలో సార్, చెప్పండి సార్ ప్లీజ్. హలో అనంతపురంలో ఇంతకుముందు బీఆర్పీ చేపించుకున్నాం మేడం. రైట్, ఓకే. హలో చెప్పండి, వినపడుతుంది, చెప్పండి. హలో డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి శివ గారు, లేకపోతే కాల్ కట్ అవుతుంది. పని మాది వినపడలేదు మరి నేనేం చెప్తాను. హలో రైట్, కాల్ కట్ అయినట్టుంది. ఎస్ అండి, ఈ రూట్ కెనాల్ అనేది చేస్తూ ఉంటారు కదా, ఈ ప్రొసీజర్ ఏమైనా పెయిన్ఫుల్ అనేది ఉండదండి. చాలా వరకు కూడా ఈ పిప్పి పళ్ళని అశ్రద్ధ చేయడానికి ఇంకొక మిత్ ఏంటంటే, ఫస్ట్ నోట్లో చేసే ట్రీట్మెంట్ పెయిన్ఫుల్గా ఉంటుందా? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే మీరు అక్కడ ఇక్కడ విని ఉంటారు, 4-5 సిట్టింగ్స్కి వెళ్ళాలి, వెళ్ళిన ప్రతిసారి బాగా పెయిన్ వస్తుంది, రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత కూడా పెద్దగా సక్సెస్ రేట్ ఉండదు, ఇలాంటి భయాలన్నిటికీ లోన్ అవుతుంటారు. ప్లీజ్ అలాంటివి ఏమీ లేవు. చాలా అడ్వాన్స్డ్గా సింపుల్గా చేస్తున్నాము. అందులో పార్థ డెంటల్లో అయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి ఒక సెపరేట్ డిపార్ట్మెంటే ఉంటుంది. ఎండోడాంటిక్స్ అంటారు వాటిని. ద రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని ఎండోడాంటిక్స్ అంటే రూట్ కెనాల్ స్పెషలిస్టులు మాత్రమే చేస్తారు. ల్యాగ్ లేకుండా, చేతులతో కాకుండా చక్కగా మిషనరీతో, ఎక్స్మార్ట్ అనే మిషన్తో చేయడం వల్ల, మళ్ళీ పూర్తిగా మీ పంటిలో ఉండే ఇన్ఫెక్షన్ని చంపేయడానికి లేజర్ వాడడం వల్ల కూడా మీకు రిజల్ట్ వస్తూ ఉంది. ఒక సిట్టింగ్లో పూర్తి చేసేస్తున్నారండి. బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే తప్ప సెకండ్ సిట్టింగే ఆప్ట్ చేయట్లేదు. పైన తొడుగు కూడా ద బెస్ట్ క్యాప్స్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఏమాత్రం క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా, మీ హెల్త్ ఎఫెక్ట్ అవ్వకుండా మీ పన్నును గట్టిగా చేసే అవకాశం 100% ఉంది. ఈరోజు కూడా మేము మా బ్రాంచెస్ అన్నిటిలో కూడా 4-5 పళ్ళకి రూట్ కెనాల్ చేయించుకోవడానికి వస్తున్నారు. అది కేవలం అశ్రద్ధ మాత్రమే. అలా చెయ్యొద్దు. వెంటనే వస్తే ఒక్కరోజు, ఒక్కొక్కసారి అరగంట చేసే ఒక చిన్న ఫిల్లింగ్ ద్వారా కూడా పుచ్చు అనే దాన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు మనం.
ఎస్ అండి, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం చాలామంది బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి పంటి సమస్య వస్తే చేయించుకోవచ్చా? అలాగే ఇంకొక డౌట్ అండి, ఒకవేళ పంటి సమస్య చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమైనా ఉండే అవకాశం ఉందంటారు? ఎస్, గుడ్ అండి. ఇప్పుడు పళ్ళు, నోట్లో ఉండే పళ్ళు ప్రాముఖ్యత ఫస్ట్ అందరికి తెలియాలి. మన అన్నం తినడానికి పళ్ళు కావాలి, మన ఫేషియల్ ఫామ్ మెయింటైన్ అవ్వడానికి పళ్ళు కావాలి. రెండు, నోట్లో ఉండే జబ్బులు నోటి వరకే లిమిట్ అయి ఉండవు. అవి మన అన్నం తినే ద్వారా, మన రక్తం ద్వారా, మన ఉమ్మి ద్వారా మన నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా అది లోపలికి వెళ్ళి గుండె జబ్బులు రావడానికి, బ్రెయిన్లో కొన్ని రకాల స్ట్రోక్స్ రావడానికి, రక్తం కలుషితం అవ్వడానికి, ఇలా మొత్తం ఇంటర్నల్ ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. రెండోది, మన ఫుడ్ కాంప్రమైజ్ అయితే మనకు తెలియకుండానే ఒబేస్ అవ్వడం, లేకపోతే షుగర్ లాంటివి రావడం లాంటివి జరుగుతాయి. సో పళ్ళు అనేవి మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవడానికి, మనం పూర్తి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి పళ్ళు అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, షుగర్ ఉండే వాళ్ళకి డెంటల్ ట్రీట్మెంట్స్ చేయొచ్చా? 100కి 100% జబ్బులుంటే చేసుకోవాలండి. జబ్బు అనేది శరీరంలో ఏ భాగంలో ఉన్నా కూడా అది ప్రమాదకరమే. అది నోట్లో స్టార్ట్ అయితే నోట్లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రాపర్ ప్రోటోకాల్తో ట్రీట్మెంట్లు చేయొచ్చు. అది కూడా అతి తక్కువ టైంలో ట్రీట్మెంట్స్ ఫినిష్ చేయగలుగుతున్నాం, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే దీని ప్రకారం మీరు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో బ్రాంచెస్ ఉన్నాయి, తెలంగాణలో బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో బ్రాంచెస్ ఉన్నాయి, అండ్ చెన్నైలో కూడా ఉన్నాయి. సో ఎవరికే డౌట్ ఉన్నా ఒకసారి అడగండి, తప్పలేదు. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులున్నా, బెడ్ మీద ఉండే పెరాలసిస్ పేషెంట్ ఉన్నా, ఎనీ క్రానిక్ డిసీజ్, మీకు నోటు జబ్బులతో కానీ పళ్ళు లేక కానీ ఇబ్బంది పడుతుంటే మమ్మల్ని కనెక్ట్ అయితే సులువుగా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్ఫెక్ట్గా మీ జనరల్ హెల్త్ని మేనేజ్ చేస్తూ ట్రీట్మెంట్స్ చేయగలుగుతాం. ఈ షుగర్ ఉన్నోళ్ళు ఏజ్ గ్రూప్ ఉంటారు కదండి, వాళ్ళు పళ్ళ సెట్స్ వాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఫిక్స్డ్ తీసి పెట్టొచ్చా? పెట్టచ్చండి. ఇప్పుడు షుగర్ ఉండే వాళ్ళకి పళ్ళ సెట్లు వాడుతూ ఉంటారు, కొంతమంది షుగర్ పేషెంట్లు కూడా ఉంటారు. ఇప్పుడు డైలీ డిబేట్ ఏంటంటే షుగర్ పేషెంట్లకి ఫిక్స్డ్ పళ్ళు ఎలా పెడతారు అనే డౌట్ ఉంటుంది. డెఫినెట్గా పెట్టచ్చండి. పార్థ డెంటల్లో అయితే ఎవరైనా కూడా పెద్దవాళ్ళు కానీ షుగర్ పేషెంట్లు కానీ రావడం జరిగితే ఒక ప్రొసీజర్ ప్రకారం మీకు ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మీ జనరల్ హెల్త్ని మానిటర్ చేస్తాం, తర్వాత మీ డాక్టర్తో కనెక్ట్ అవుతాం, తర్వాత మీకు పెట్టే అపాయింట్మెంట్స్ని బాగా టైం లిమిట్ చేస్తాం. మూడోది, మీ పెయిన్ థ్రెషోల్డ్ ఎలా ఉంది, మీరు ఎంత పెయిన్ని టాలరేట్ చేయగలుగుతున్నారు అనే దాన్ని మేనేజ్ చేస్తూ, మీ గ్లూకోజ్ని కూడా మానిటర్ చేస్తూ, మీరు పొద్దున్న తీసుకునే డైట్ని కూడా మేనేజ్ చేస్తూ మీకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇంత జాగ్రత్తగా చేయగలుగుతున్నాం కాబట్టి షుగర్ పేషెంట్లకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా సులువుగా నోట్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టి, పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి మీరు అన్నీ తినే ఏర్పాట్లు ఈజీగా చేయగలుగుతున్నాం. సో డౌట్ పడద్దు, కాన్ఫిడెంట్గా ట్రీట్మెంట్కి రండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎస్ అండి, కాలర్స్ ఉన్నారు. కూకట్పల్లి నుంచి కాలర్ ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ కల్పన గారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి సార్. నమస్తే, చెప్పండి సార్. నాకు ఓన్లీ కొంచెం పన్ను కొంచెం గ్యాప్ వచ్చిన కాడ నుంచి స్మెల్ బాగా వస్తుంది. ఓకే, అదే ఓన్లీ ప్రాబ్లం మేడం, అది స్మెల్. ఓకే, గుడ్. ఎంత ఏజ్ సార్ మీది? 45+ మేడం. ఓకే, గుడ్. చాలా మందికి ఒక వయసు తర్వాత కానీ చిన్న వయసులో కానీ సడన్గా నోట్లో స్మెల్ వస్తుంటుంది. వాళ్ళు బ్రష్ చేసుకుంటారు కానీ మధ్యాహ్నానికల్లా స్మెల్ వస్తుంటుంది. కొంతమందికి ఈవినింగ్ అయ్యేసరికి బ్యాడ్ బ్రీత్ వస్తుంటుంది. అది నార్మల్ అనుకుంటారు కానీ కాదు. పంటికి పాచి పట్టేయడం కానీ, చిగురు లోపల పాచిగడ్డలు పేరుకుపోవడం కానీ, లేకపోతే నోట్లో జ్ఞానదంతాల ప్రాబ్లం ఉండడం కానీ, మీకు తెలియకుండా పంటి వెనక భాగంలో గడ్డలు గడ్డలుగా పాచి పేరుకుపోవడం కానీ జరిగితేనే నోట్లోంచి స్మెల్ వస్తుంది. మీకేం ఇబ్బంది లేదు సార్, ఒకసారి క్లీన్ చేయించుకోండి. మళ్ళీ పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నాయని చెప్తున్నారు కదా, అంటే పళ్ళు బలహీన పడుతున్నాయని అర్థం. ఆ లోపటి నుంచి క్యూరటాజ్ అని కానీ, లేజర్తో కానీ, ఫ్లాప్ అని కానీ క్లీన్ చేస్తారు. వెంటనే ట్రీట్మెంట్ అయిపోయిన దగ్గర నుంచి మీకు నోట్లోంచి స్మెల్ అనేది పూర్తిగా ఆగిపోతుంది. ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. కాకపోతే మీరు ఎంత బ్రష్ చేసుకున్నా చిగురు లోపల ఉన్న గడ్డలు మీరు తీసుకోలేరు కదా, దాన్ని మేమే తీయాలి. జేఎన్టీయూలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్, అలాగే ప్రగతి నగర్లో కూడా ఉంది. మీరు ఒక్కసారి సండేస్ కూడా మేము వర్క్ చేస్తాం. మీరు వస్తే మీ సమస్యకి పెరడాంటిస్టులు అనే స్పెషలిస్టులు, చిగుర్లకి సంబంధించిన స్పెషలిస్టులు మిమ్మల్ని ట్రీట్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఎస్ అండి, మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. రాఘవరావు గారు నమస్తే, మాట్లాడండి. డాక్టర్ కల్పన గారు ఉన్నారు. హలో డాక్టర్ గారు సార్. నమస్తే సార్, చెప్పండి.
నమస్తే అమ్మా. నాకు 2 సంవత్సరాల నుంచి బ్రష్ చేసినప్పుడు దిగుల నుంచి నిద్ర వస్తుందండి. మీకు ఏంటి సార్ 2 సంవత్సరాల నుంచి? మామూలుగా పండ్లు తోమేటప్పుడు బాగా బ్లడ్ వస్తుంది. ఓకే. దాని నుంచి డైలీ అసలు స్మెల్ వస్తుంది నోటి నుంచి బాగా. ఎంత వయసు సార్ మీది? మాది నా 48 సంవత్సరాలమ్మా. ఓకే. చిగుళ్ళ వాపులు, పళ్ళు తోముతున్నప్పుడు బ్లడ్ రావడము, నోట్లోంచి దుర్వాసన రావడము, ఇది చిగుళ్ళకి సంబంధించిన జబ్బు సార్. దీన్ని చిగురు లోపల జబ్బు ఉండడం వల్ల మీకు అలా పళ్ళు అంతా ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే బ్యాక్టీరియా ఉందో ఆ చిగుర్లనే ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అందుకని చిగుర్లన్నీ వాచిపోయి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఆ జబ్బు ఏదైతే లోపల ఉండిపోయిందో దాన్ని శుభ్రం చేయించుకొని నయం చేసుకుంటే మీకు ఆ చిగురు వాపులు అనేవి తగ్గిపోయి పూర్తిగా బ్లడ్ రావడం ఆగిపోవడం, నోట్లోంచి స్మెల్ రావడం అనే సోషల్ ప్రాబ్లం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. మీరు ఒకసారి రండి సార్, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఒకరోజు చేసే ట్రీట్మెంట్ ద్వారా ఇది నయం అవుతుంది. లేజర్తో కూడా చేయొచ్చు, చేత్తో కూడా చేయొచ్చు, క్యూరటాజ్ అని. అది చేసుకుంటే వెంటనే తగ్గిపోద్ది. ఇప్పుడు ఈ చిగుర్ల జబ్బులు అనేవి యూనివర్సల్గా ఉంటాయండి. చిన్నపిల్లల్లో కూడా ఎక్కువ శాతం చూస్తున్నాం ఈ మధ్య. వాళ్ళకి ఏంటంటే సడన్గా పళ్ళు దూరం జరగడం, పళ్ళు ఒక్కొక్కటి లూజ్ అయిపోయి పడిపోవడం, చిగుర్లు వాపులు, 2 బ్యాడ్ బ్రెత్. వీటితో ఏంటంటే వీళ్ళు జబ్బా లేకపోతే మాకు ఇలా జరుగుతుందా, లేదా పళ్ళు సహజంగానే అలా ఊడిపోతాయా అని ఇలా కన్ఫ్యూజన్లో చాలామంది ఉన్నారు. ఇది చిగుళ్ళకి సంబంధించిన పెరిడాంటైటిస్ అనే చిగుర్ల జబ్బు. ఈ జబ్బు వచ్చిన ప్రతి ఒక్కరికి లక్షణాలు నోట్లోంచి నెత్తురు రావడము, బ్రష్ చేసుకున్నప్పుడు కానీ లేదా ఊరికే కానీ ఏదైనా కొరికినప్పుడు పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడము, అలాగే నోట్లోంచి దుర్వాసన రావడము, ఒక పాయింట్ తర్వాత పళ్ళు లూజ్ అయిపోయి వాటంతట అవి రాలిపోయి పళ్ళు లేకుండా అయిపోవడము. ఇది జబ్బు లక్షణాలు. దీనికి నయం చేసుకునే ట్రీట్మెంట్స్ విధానాలు చాలా సులువుగా ఉంటాయి. ఒకటే రోజు చేస్తారు. దీనికి చిగుళ్ళకి సంబంధించిన స్పెషలిస్టులు ప్రత్యేకంగా చేస్తారు. ట్రీట్మెంట్ తర్వాత జబ్బు పూర్తిగా నయం అయిపోతుంది. తర్వాత మీరు మెయింటైన్ చేసుకోవాలి. రైట్ అండి. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎటువంటి డెంటల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉందంటారు? చాలామందికి కూడా ఇప్పుడు బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారండి. హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఓరల్ హైజీన్ తక్కువగా ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి చిగుర్లకి సంబంధించిన ఇవి రావడానికి, వాళ్ళకి కొంచెం వైటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల నోట్లో పుళ్ళు రావడానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెండవది ప్రత్యేకించి గుండెకి సంబంధించిన ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా వాళ్ళలో ఒక అప్రహెన్షన్ ఉంటుంది. ఫర్దర్గా ఏ ట్రీట్మెంట్కి వెళ్ళాలన్నా, అంటే సపోజ్ ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, లేకపోతే నోట్లో పళ్ళు లేవు మేము పళ్ళు పెట్టించుకోవాలి, లేకపోతే ఈ చిగుర్ల సమస్యలు ఇప్పుడు చాలామంది కాల్ చేశారు, ఇలా చిగుళ్ళు మొత్తం వాచిపోయి బ్లడ్ రావడము, స్మెల్ రావడము, పళ్ళు లూజ్ అవ్వడము, వీటికి ఎలా అడ్రస్ చేయాలి అనే భయాలు ఉంటాయి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. పార్థా డెంటల్లో అయితే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు హార్ట్ పేషెంట్లకి. ఫస్ట్ స్టెప్, మీకు ఎంతకాలం క్రితం ట్రీట్మెంట్ జరిగింది, మీరు ఏ రకాలమైన మందులు వాడుతున్నారు. రెండోది మీ బీపీ, ఎక్కువగా గుండె జబ్బులు ఉండే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అనేది ఫ్లక్చువేటింగ్గా ఉంటుంది. బీపీని మానిటర్ చేస్తూ దాన్ని స్టెబిలైజ్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మూడోది ముఖ్యంగా మీరు ఏదైతే కార్డియాక్ ఫిజిషియన్ని మీరు కన్సల్ట్ చేసుకుంటూ ఉంటారో, పార్థా డెంటల్లో ఏ బ్రాంచ్లో అయినా 130 బ్రాంచుల్లో కూడా మిమ్మల్ని ట్రీట్ చేసే డాక్టర్స్ మీ కార్డియాక్ ఫిజిషియన్తో క్లబ్ అయ్యి డిస్కస్ చేస్తూ స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ప్రత్యేకించి డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా సులువైనవి, సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు లేకుండా జస్ట్ డే కేర్లో చేసే ట్రీట్మెంట్స్ అవి. సో మీరు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా మిమ్మల్ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో ఇబ్బంది పడద్దండి. నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకైనా, మీరు సంవత్సరాల నుంచి బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నా, రీసెంట్గా ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి దానికి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా కూడా మీ కండిషన్కి తగినట్టుగా ట్రీట్మెంట్స్ను మార్చి చేయగలుగుతాం. ఇబ్బంది ఏం లేదు. అలా ఎవరైనా ఉన్నా మమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి, మాతో మాట్లాడడానికి ట్రై చేయండి. రైట్ అండి. నంద్యాల నుంచి కాలర్స్ ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే సార్. స్మార్ట్ అండ్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు మనతో. నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. మేడం నాకు బట్టతల ఉంది మేడం, దాదాపు 10 సంవత్సరాల నుంచి వచ్చింది. ఏముంది సార్ మీకు? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? బట్టతల మేడం. బట్టతల, ఓకే సార్ చెప్పండి. రైట్, దానికోసం అడదామని మేడం. షూర్ సార్. ఎంత వయసు సార్ మీది? నాది 30 అండి. 30 years. రైట్, అర్లీగా వచ్చిందండి. బట్టతల ఉండే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎలా వస్తుంది బట్టతల? మన ఫ్యామిలీలో ఎవరికైనా కూడా, మన ఫాదర్స్కి కానీ మన జనరేషన్స్లో ఎవరికైనా కూడా బట్టతల ఉంటే మనకు తొందరగా వస్తుంది. ఇప్పుడు మనకి కాల్ చేసిన ఆయన చిన్న వయసే పాపం, 30 yearsకి బట్టతల అంటున్నారు.
ఇబ్బంది ఏం లేదు సార్. మీరు వస్తే బట్టతలలో గ్రేడ్స్ ఉంటాయి సార్, గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 7 వరకు. మీరు కనుక స్టార్టింగ్ గ్రేడ్స్లోనే 1, 2లో కనుక ఉంటే కనుక మనం డైరెక్ట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. మీకు ఏంటంటే ఏదైతే జుట్టు పోయిందో అక్కడ పిఆర్పి లాంటి ట్రీట్మెంట్స్, మీరు వేసుకోవాల్సిన కొన్ని మందులు, మీరు ఇవ్వాల్సిన డైట్లు ఇస్తే ఒక్కోసారి ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ బట్టతల రాకుండా అయితే ఆపలేము డెఫినెట్గా, బట్ మనం కొంచెం పోస్ట్ పోన్ చేయొచ్చు. లేదా అలా కాకుండా మీరు గ్రేడ్ 4, గ్రేడ్ 5 అలా ఉన్నారనుకోండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు సార్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మీకు ఏదైతే వెనకాతల జుట్టు మిగిలి ఉంటుందో ఈ వెనక భాగంలో దాన్ని తీసి ముందున మీకు ఎక్కడైతే జుట్టు పోయిందో అక్కడ పెడతాం. జనరల్గా బట్టతలు ఉండే వాళ్ళకి జుట్టు ఎలాగా ఈ బయటంపోరల్గా ఇలా పైకి వెళ్తుంది, ఈ పై భాగంలో జుట్టు పోతుంది. ఈ 2 పక్కల జుట్టు పోయిన చోట మీకు ఎన్ని గ్రాఫ్ట్స్ పడతాయో అన్ని గ్రాఫ్ట్స్ మీ దగ్గర ఉన్న జుట్టునే వెనక్కి నుంచి ముందుకు తెచ్చి పెడతాం. అయితే ముందు జుట్టు పోయింది, వెనక జుట్టు ఎందుకు నిలబడుతుంది అంటే వెనక జుట్టు రెసిస్టెంట్ హెయిర్ అంటారు సార్ దాన్ని. అంటే దానిపైన ఎలాంటి మీ బాడీలో ఉండే జన్యుపరమైన హార్మోన్ల ప్రభావం ఉండదు, గట్టిగా ఉంటాయి అవి. వాటిని పెట్టడం ద్వారా మీకు బట్టతల అనేది పోయి మీరు చక్కగా మళ్ళీ నార్మల్గా కనపడతారు. చక్కటి రిజల్ట్ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇది డే కేర్లో చేసేది. దీని తర్వాత మీరు పెద్దగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. 1 రోజు లేదా 2 రోజులు ఆఫ్ తీసుకుంటే చాలు. బట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన ఫస్ట్ 12 days మటుకు మీరు ఆ జుట్టు అది ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ని డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్తో జాగ్రత్త కాపాడుకోవాలంటే కవర్ చేసుకోవడం, బేబీ షాంపూతో షాంపూ చేయడం, నీట్గా పెట్టుకోవడం, ఇచ్చిన మందుల్ని పర్ఫెక్ట్గా వేసుకోవడం, అలాంటివి చేసుకుంటే చాలు. 12 days తర్వాత మీకు ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ అక్కడ ఇన్ఫెక్షన్ లేకుండా స్టెబిలైజ్ అవుతాయి. ఆ తర్వాత నార్మల్గా హెయిర్ వస్తుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో పెట్టిన జుట్టు పర్మనెంట్ జుట్టు, అది టెంపరీ కాదు. ఆ తర్వాత మీరు సెలూన్కి వెళ్ళి కటింగ్ చేయించుకున్నా, గుండు చేయించుకున్నా మళ్ళీ హెయిర్ మన ఒరిజినల్ జుట్టు లాగే రీగ్రో అవుతుంది. ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే మీరు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా సార్, దానికి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి. ప్రతి బ్రాంచ్లో కూడా హెయిర్కి సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు. ఒకవేళ లేకపోతే పక్క బ్రాంచ్ నుంచి పిలిపిస్తారు. మీరు ఆ డాక్టర్ గారు స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి మీకు కరెక్ట్గా చెప్తారు. మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే వీకెండ్స్లో కూడా, శనివారాలు ఆదివారాలు కూడా చేయించుకోవచ్చు. చక్కటి రిజల్ట్స్ వస్తాయి. మేము చేసిన కేసెస్ ఫొటోస్ కూడా మీరు హ్యాపీగా చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు సార్. ఎస్ అండి, కాలర్స్ ఉన్నారు. కిషోర్ గారు ఉన్నారు. నమస్తే అండి కిషోర్ గారు. ఎస్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు, మాట్లాడండి. అదే మా మేడంతో మాట్లాడాలని ఫోన్ మాట్లాడండి. సార్ చెప్పండి సార్. హలో 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 మేడం. సార్ చెప్పండి. మేడం మాది అనంతపూర్ మేడం. ఓకే సార్. ఆంధ్ర అనంతపూర్. నా పేరు కిషోర్ మేడం, నాది 44 years సార్. మేడం ప్రాబ్లం ఏంటంటే ఈ చిగుర్లు కొంచెం లూజ్ అయిపోయాయి మేడం, దానివల్ల పండ్లన్నీ ఊగుతున్నాయి. రైట్. పండ్లు అంటే మన పండ్లు ఊగడం వల్ల ఏది తినడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది మేడం. అవును సార్, ఎస్ యూఆర్ రైట్ మేడం. దాన్ని ఏమంటే మేడం పైన 2 దవడ పళ్ళు, లాస్ట్ కార్నర్ 2 పళ్ళు వెళ్ళిపోయాయి మేడం. ఇట్లా ఊగి వచ్చేస్తాయి మేడం అవి. ఇక్కడ లోకల్లో మనము మామూలు వేరే డెంటిస్ట్ దగ్గర అడిగితే లేదు, చిగురు లూజ్ అయిపోయి దానివల్ల మీకు పండ్లు ఊగుతున్నాయి అని చెప్పారు మేడం. చిగుర్లు స్ట్రెంత్ ఉంటేనే కదా మేడం పండ్లు కరెక్ట్ గా ఉంటాయి మేడం. అవును సార్, ఇక్కడ మంచి క్వశ్చన్ అడిగారు సార్. చిగురులు స్ట్రెంత్ కరెక్ట్గా ఉండాలి అంటే చిగురు లోపల, ఇప్పుడు మీకు ఈ వయసులో 44 ఏళ్ళు అనేది యంగ్ ఏజ్, బాగా తింటారు, నార్మల్ ఏజ్ అది. సో ఈ ఏజ్లో పళ్ళు ఊడిపోతున్నాయంటే చిగురులు బలహీన పడిపోవడం అని చెప్తున్నారు. చిగురు అంటే అక్కడ ఏంటంటే సార్, చిగురు లోపల ఇందాక నేను మొదటి నుంచి చెప్పుకొని వస్తున్నాను, పెరిడాంటిటిస్ అనే జబ్బు వచ్చి దాన్ని సకాలంలో ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే పన్ను ఇదైతే పన్ను ఇలా ఒక సాకెట్లో కూర్చుంటుందండి. ఈ పైన చిగురు ఉంటుంది కదా, ఇక్కడ జబ్బు రావడం వల్ల ఈ పన్ను కూర్చునే ఎముక ఉంటుంది కదా, ఎముకను తినేస్తుంది అది. దాన్ని అల్లార్ సాకెట్ అంటారు. ఎముక చిన్న మెత్తగా ఉండే ఎముక ఉంటుంది. ఆ ఎముక మొత్తం ఇలా పోవడం వల్ల ఈ పన్నుకి పట్టులేక ఇలా పడిపోతూ ఉంటాయి, అన్ని పళ్ళు అలా రాలిపోతూ ఉంటాయి. ఇది కేవలం జబ్బుకి మీరు ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్లే జరిగింది. మొదలు మీకు పన్నులో ఫస్ట్ పన్ను ఊగినప్పుడే మీరు ఈ చిగురికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకుంటే మిగతా పళ్ళు ఊడిపోకుండా మనం ఈజీగా సెక్యూర్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు సార్. ఇప్పుడు కూడా మీకు ఎన్ని పళ్ళు ఊడిపోయినాయి, ఎన్ని పళ్ళు గట్టిగా ఉన్నాయి, ఎన్ని పళ్ళు ఊడిపోవడానికి రెడీగా ఉన్నాయి, వాటిని మానిటర్ చేయాలి. 2, ఈ జబ్బు ఏదైతే మీ నోట్లో ఎగ్జిస్టింగ్ ఉందో దాన్ని పూర్తిగా నయం చేయొచ్చు.
చేసిన తర్వాత ఆ ప్లేస్లో కొత్త పళ్ళు పెట్టచ్చు సార్. ఇంప్లాంట్స్ అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, లేదా అది సూటబుల్గా లేకపోతే బ్రిడ్జ్ విధానం అన్నా మనం యూస్ చేయొచ్చు. ఈ 2 విధానాల్లో ఏ విధమైన మీ కండిషన్కి సూటబుల్గా చూసి మనం ట్రీట్మెంట్ చేయడం ద్వారా మీరు పూర్తిగా నమిలి తినే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇవి ఫిక్స్డ్ పళ్ళు, న్యాచురల్ పళ్ళలాగే ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీ నోట్లో ఆ జబ్బు చిగురులు మెత్తగా అవ్వడం అదంతా తగ్గిపోతుంది. మళ్ళీ పెట్టిన పళ్ళతో మీరు అన్నీ హ్యాపీగా నమిలి కొరికి తినచ్చు. అనంతపూర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్. ఒకసారి వెళ్ళి డాక్టర్ గారిని కలవండి, మీ సమస్య పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏ ఉన్నా కూడా మీ మందుల చిట్టీతో పాటు మీ డాక్టర్ గారి నెంబర్ కూడా తీసుకుని వెళ్తే మొత్తం మానిటర్ చేసి మిమ్మల్ని పూర్తిగా నయం చేసి నార్మల్ చేయొచ్చు. అది పెద్ద కష్టమేం పని కానే కాదు అసలు. ఎస్ అండి, కాలర్స్ ఉన్నారు. నూకరాజు గారు ఉన్నారు అనకాపల్లి నుంచి. నమస్తే అండి నూకరాజు గారు. చెప్పండి. ఎస్ మాట్లాడండి, డాక్టర్ కల్పన గారు ఉన్నారు మనతో. హలో మేడం గారు నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి అదే మేడం సార్. డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. పళ్ళు లూజ్గా అయిపోతున్నాయి మేడం, అదే చూడట్లేదు, ఏమో తెలియట్లేదు. ఎంత వయసు సార్ మీది? 40 సంవత్సరాలు అండి. రైట్. 40 సంవత్సరాలకి పళ్ళన్నీ వదిలైపోతున్నాయంటే చిగురు మొత్తం పాడైపోయింది సార్. అందులో జబ్బు ఉంది, ఇబ్బంది ఏం లేదు సార్. పన్ను గట్టిగానే ఉంటే కొంచెం గట్టి చేయొచ్చు, కాదు ఇలా కదిలిపోతుంటే మొత్తానికి దాన్ని తీసి దాని ప్లేస్లో ఇంప్లాంట్స్ అనే దాన్ని పెట్టి గట్టిగా ఫిక్స్డ్ పళ్ళు మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇలా పళ్ళ మీద మనం ట్రీట్మెంట్ చేయడానికి ముందుగా మీరు పళ్ళు లూజ్ అయిపోవడానికి కారణమైన జబ్బుని నయం చేయాలి. ఆ నయం చేయకపోతే ఏమవుతుందంటే ఆ జబ్బు మీ పళ్ళ వరకే ఎఫెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు వరకు మీ నోట్లో జబ్బు ఉంది కదా, అది మొత్తం లోపలికి కూడా మీరు తీసుకుని ఉంటారు ఇన్ని సంవత్సరాలు. సో అనకాపల్లిలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్. మీరు ఒకసారి రండి. చిగుళ్ళకి సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు, లేదా వైజాగ్లో మాకు 10కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడికి వచ్చినా పర్లేదు. ఒకరోజు ట్రీట్మెంట్ చేసి చిగుర్లని గట్టిపరిచి మళ్ళీ ఆ ప్లేస్లో ఫిక్స్డ్ పళ్ళు పెడతాం. ఆ పళ్ళతో మీరు అన్ని తినచ్చు. సో ఇప్పటి వరకు నాకు వచ్చిన కాల్స్ అన్నీ కూడా జస్ట్ 40 years ఆఫ్ ఏజ్లోని పళ్ళన్నీ ఊడిపోతున్నాయి, పళ్ళు లూజ్ అయిపోతున్నాయని కాల్స్ వస్తున్నాయండి. ఇది కరెక్టే కాదు. దీన్ని ఇన్స్పైట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా చాలా మందికి తెలియడం లేదు. చిగుర్ల జబ్బుల్ని మీరు అశ్రద్ధ చేయడం వల్ల మీరు ఈ చిన్న ఏజ్లో పళ్ళని పోగొట్టుకోవడంతో పాటు ఆ జబ్బుని నోటి వరకే ఆగదు, అది చిగురు వరకు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మీరు ఉమ్మి ద్వారా మీ రక్తనాళాల ద్వారా మీరు లోపల శరీరానికి కూడా ఆ బ్యాక్టీరియా అనేది పాకుతుంది. వెరీ డేంజరస్. చిగురు లోపల జబ్బుని కాజ్ చేసే బ్యాక్టీరియా అనేది మంచిది కానే కాదు. అది గుండెపై నుండే పై పొరకి కూడా వెళ్ళి ఎండోకార్డైటిస్ అనే గుండె జబ్బులు రావడానికి అదే కారణం అవుతుంది. అదే పైకి పాకిందంటే బ్రెయిన్లో స్ట్రోక్ వస్తుంది. సో నోటిని క్లీన్గా పెట్టుకోండి. నోట్లో ఎటువంటి మార్పులు వచ్చినా, నెత్తురు కారడము, వాపులు రావడము, స్మెల్ రావడము, పళ్ళు నల్లగా అయిపోవడము, పళ్ళు మధ్యన గ్యాప్స్ సడన్గా రావడము, ఇవన్నీ కూడా జబ్బుల లక్షణాలే. మీరు వాటిని అశ్రద్ధ చేయడం వల్ల మీ నోట్లో జీవితకాలం పళ్ళు ఉండాల్సిన పళ్ళని చిన్న వయసులో పోగొట్టుకోవడం మాత్రమే కాదు, మీ శరీరాన్ని కూడా మీకు తెలియకుండా మీ జబ్బుల్ని లోపలికి పంపించుకుంటా ఉన్నారు. ప్లీజ్ డోంట్ డూ దట్. అది వెరీ వెరీ డేంజరస్ ఆస్పెక్ట్ ఇది. ఎస్ అండి, ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్లో ఎక్కువగా చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే రీజన్ ఏంటి? ప్రెగ్నెంట్ ఉమెన్లో ఏంటంటే ఈ గమ్ బ్లీడింగ్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుందండి. వాళ్ళకి జబ్బులు తక్కువే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో ఎప్పుడు మనకి ట్రీట్మెంట్స్ అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వచ్చినా లేదా పళ్ళు నొప్పులు వచ్చినా ట్రీట్మెంట్ చేసుకోకూడని పీరియడ్స్. అలాంటి టైంలో ఏంటంటే సెకండ్ ట్రైమిస్టర్ మీకు బెస్ట్ అండి. అంటే 4, 5, 6 నెలల్లోని మీకు ఎలాంటి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఉంటే మనం అటెంప్ట్ చేయొచ్చు. అప్పుడు మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయొచ్చు. రెండోది, ప్రెగ్నెన్సీలో ఎప్పటికప్పుడు పళ్ళు కడిగించుకోవడం, క్లీన్ చేసుకోవడం అనేది హ్యాబిట్గా చేసుకోవాలి. ఎందుకంటే ఆ తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత చాలామందికి చిగుళ్ళు జబ్బులు రావడం, పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, సడన్గా పళ్ళు ఎత్తి పెరిగి పళ్ళు జారినట్టు అవ్వడం జరుగుతుంది. అది ప్రెగ్నెన్సీ సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే మనకు వయసు అయిపోవడం వల్ల జరిగిందో అనుకుంటారు, కానీ కాదు. ప్రాపర్గా చిగుళ్ళని మెయింటైన్ చేయకపోవడం వల్ల మాత్రమే జరుగుతుంది. ఇబ్బంది ఏం లేదు. ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరున్నా కూడా మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. యాజ్ ఎ సెట్ బిఫోర్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు. ఆ నెంబర్ పార్థ డెంటల్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మాకు 4 రాష్ట్రాల్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు అండ్ చెన్నై. మీకు స్పెషల్గా లేడీ డాక్టర్స్ కావాలంటే వాళ్ళు ట్రీట్ చేస్తారు. లేడీ డాక్టర్స్లో కూడా స్పెసిఫైడ్ స్పెషలిస్టులు ఉన్నారు. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసే మెచ్యూర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పిల్లలున్న డాక్టర్స్ కూడా ఉన్నారు. సో ఇబ్బంది పడాల్సిందేం లేదు.
అలాగే ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా ఫీజు అనేది చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే ఖర్చుతో కూడిన పని. ఎస్, ఐ అగ్రీ విత్ దట్. బట్ పార్థ డెంటల్లో మాకు ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి. ఎప్పుడు స్పెషలిస్టులు మా ఇన్ ఆఫీస్ స్పెషలిస్టులు అంటే మా సొంత డాక్టర్స్ ఉంటారు కాబట్టి మీరు అఫోర్డబుల్గానే మేము చేయగలుగుతున్నాము. రెండోది, మీకు ఫీజుని ఈఎంఐలో పే చేసుకునే అవకాశం పూర్తిగా ఉంది. అంటే 10 నెలలు 15 నెలలు చొప్పున మీరు హ్యాపీగా పే చేసుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ, మంచి విషయాలు